పాడుతూ పని చేస్తుంటే అయ్యో 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 ఏం సార్ ఇట్టు వచ్చేసినారా? ఎవరు చూస్తే ఏమగును? సరే అమ్మగారు ఎట్టా ఉంటారు? నన్ను అడుగుతున్నావేంటి? ఇంకోని అడిగేది మీరు దాని ఇవాళ పొద్దున అమ్మగారు ఎత్తి కూర్చున్నారు. నేనా? అవును, నేను చూస్తున్నా. పెద్ద బండ్లే. అదే సార్ అయ్యగారి దగ్గర ఉండేది పెద్ద బండే. వెనకాల పులి బొమ్మ కూడా ఉండేది. ఏమో నీకేం తెలియనట్టు నాకు అన్ని తెలిసింది. అమ్మగారు నాకు అంతా చెప్పేసినారా? పెద్దమ్మగారు పిలుస్తా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యగారు వాకింగ్ వచ్చేస్తారు, దొరికిపోతావు. వస్తా ఉన్నానమ్మా. శిల్పకి ఏమైందో మనకు తెలుసు. అసలు ఇంత కథ కారణమైన సత్యభామకి ఏమైందో తెలుసుకోవాలంటే చాప్టర్ 5 వదిలేసి చాప్టర్ 6కి వెళ్తాం. మీరు పాత కక్షలు మనసులో పెట్టుకుని ఏమేమో చేస్తున్నారు. ప్లీజ్ ఆయన వదిలేయండి. లేదు 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 లేదు, పాత కక్షలు కాదు, న్యూ న్యూ చాప్టర్. నిన్ను నేను డీల్ చేయను. రా. ఎక్కడే వాడు? నాకు తెలీదండి. ఇద్దరు కలిసి జనాల డబ్బులని తేరగా మింగేసి ఇప్పుడు తెలీదంటావా? రావే. నీ అయ్యా నీ మొగుడేమో పోలీసుని కొడతాడు, నువ్వేమో పోలీస్ పైన కేసు పెడతావు. అబ్బబ్బబ్బబ్బబ్బ దొంగ నచ్చిలా మొహం చూడు, దొంగ ముండా. నన్ను కొట్టండి, ఏమన్నా చేయండి, కానీ మా ఆయన వదిలేయండి. ఎండి ఎక్కడున్నారో నాకు తెలీదు మేడం. నాకు తెలుసే నీకు తెలీదని. ఫోటో ఫోటో పోలీసులంటే అంత ఎట్టకారం అయిపోయిందా మీకు? నీ తల్లి. మేడం మేడం కొట్టొద్దు మేడం, ఆమె ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంటా? అబ్బా తన్నకుండానే అరుస్తున్నావేంటే? పోలీసులతో పెట్టుకుంటే నిన్ను దేనికి పనికి రాకుండా. ఏంటి ఒప్పుకుందా? నోరే విప్పట్లో. నేను ఒప్పిస్తా. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. నీకు మీ ఎండికి సంబంధం ఉందని ఒప్పుకో, వదులుతా. అయ్యయ్యో చూడు రక్తం కారుతోంది. సారీ సారీ సారీ. లిండా, ఇలాంటి వాళ్ళు కొడితే ఒప్పుకోరు, టోటల్ గా బట్టలు ఉడిదీసేయాలి. అబ్బా బట్టలు ఉడిదీస్తే నిజం చెప్పేస్తా. ఆ బాధ నీకు అర్థం కాదులే, నేను చూపిస్తా. చూద్దాం. ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావని చూస్తుంటే కరెక్ట్ టైంకు దొరికావి. ఫోటో తీసావు కదా ఫోటో ఆ రోజు, ఇప్పుడు నేను తీస్తానే నీ న్యూడ్ ఫోటో తీసి నెట్ లో పెడతా. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో తిరిగిన నన్ను ఎస్ఐని చేసేసావు. లిండా, సత్యభామ గారి శారీ నా చేతిలో ఉంది. పాపం ఈవిడకు శారీ ఇవ్వవలసిన కృష్ణుడు అక్కడ నా స్టేషన్ లో తలకిందులుగా వేలాడుతున్నాడు. ఏయ్ ఓ మై గాడ్, ఏయ్ ఇది చచ్చినట్టుంది. మగాడైతే ఉరి తీసేవాళ్ళం, పాపం ఆడది కదా. సముద్రంలో వేద్దాం, చేపలైనా తింటాయి. ఏయ్ దీన్నైతే చేపలు తింటాయి, బంగారాన్ని కూడా తినాలా ఏంటి? తీసుకో. చూస్తున్నావేంట్రా, నీకు కావాలని తీసుకో. నాకొద్దు సార్. అరే రే తొందరపడ్డాం. వెనక్కి వెళ్ళి రైటర్ రాసిన పద్ధతిలో చదువుదాం. చాప్టర్ 5 చూద్దాం. శిల్పా ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఎవడో ఒకటి ఎత్తాలి కదా. ఎవడో ఎత్తలేదా? 2 సార్లు ఎత్తాడు. నేను శిల్ప అనగానే ఫోన్ కట్ చేసేసాడు. రాస్కల్. ఆ పనువాడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయాడు అన్నాడే. తీసుకెళ్లేదురా, కిడ్నాప్ చేశాడు. అలాగే ఎందుకు అనుకుంటున్నావురా? నాకు అలా అనిపిస్తుందిరా. చీ అలా ఏం అయ్యి ఉండదు. ఎందుకైనా మంచి శిల్ప ఫ్రెండ్ ఉంది, ఆ సోడా బుడ్డి, మన విజయ్ లవరు. దాన్ని కనుక్కోవచ్చు కదా. తన ఇంటి అడ్రస్ నాకు తెలియదురా. ఇల్లు ఎందుకురా, ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ నెంబర్ కూడా తెలియదుగా. అయితే ఓ పని చేద్దాం, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుందాం, ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకుందాం. అంతే కదా, సింపుల్ మ్యాటర్. క్వార్టర్ ఇల్లు అడ్రస్ తెలియదంటే ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఐడియా ఇస్తున్నాడు చూడు. ఐడియా. Please help me, madam. No, I'm sorry, sir. We can't help you. If you get a letter from the police station, we will definitely help you. Yes.
దీనికి ఇంగ్లీష్ లో చెప్పాలా? గర్ల్ ఫాదర్ పోలీస్, గర్ల్ లవర్ నో పోలీస్. హౌ లెటర్ ప్రాబ్లం నో. అండర్వేర్ మై సారీ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ప్లీజ్. లవ్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు స్పీక్ టు మై ఎగ్జిక్యూటివ్. ఎస్ ఎస్ ఓకే థ్యాంక్ యూ. యూ ఎగ్జిక్యూటివ్. ఏం టీచర్ ఎగ్జిక్యూటివ్? అయ్యా చెప్పొచ్చు కదా. మలయాళం అవార్డ్ సినిమా హీరో లాగా ఎతవ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎతవ ఎక్స్ప్రెషన్ లని వినిపించిందేమో. రే నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ని. నువ్వు ఎగ్జిక్యూటివా? ఏ ఉండకూడదా? రే నాకు హెల్ప్ చేయరా? నేను ఒక నెంబర్ ఇస్తాను, అది ఎక్కడుందో కొంచెం ట్రేస్ చేసి చెప్పరా. ఎవరిది? నా ఫిగర్ది. ఇంట్లోంచి మిస్సింగ్ రా. నేను ఎక్కడెక్కడో సర్చింగ్ రా. త్వరగానే వెడ్డింగ్ రా. ప్లీజ్ హెల్ప్ మీ రా. ఏ ఏరియాలో ఉందో తెలిసింది, పద. దొంగతనం చేసిన బండే కదా, నచ్చితే ఇవ్వు లేకపోతే లేదు. నువ్వెప్పుడు ఇంతే స్వామి. సరే ఇవ్వేది ఒకటి, కష్టపడేది మేము, దొబ్బేది నువ్వు. ఇదొకటి. హలో హలో, వీళ్ళొకరు హలో అంటారు, కట్ చేస్తారు. హలో ఏంటి? ఫోన్ ఎక్కడ దొరికింది? నువ్వు అడుగుతుంటే చెప్పాలా? కొన్నాం. కొనడంట్రా. ఏయ్ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా? ఏంటి? బండి కొన్నాం, బండిలో ఉంది. బండి ఎవరి దగ్గర నుంచి కొన్నావు? ఏయ్ ఇది ఎవరి ఇలాకా తెలుసా? ఎవరు అడ్డానో తెలుసా? అసలు ఎవరి దగ్గర పని చేస్తున్నా తెలుసారా నీకు? ఏయ్ అన్నా చెప్పరా. అన్నా బాయ్ ఉన్నా బాయ్ జైతే రాయ్. ఈ పూర్ణ మార్కెట్ మధ్యలపాలెం కోటి వీధి రెల్లి వీధి అన్ని ఏరియాలకి నేను కింగ్. ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా. అలాంటిది నువ్వు నా ఏరియాకి వచ్చి నా లేబర్ కాలర్ పట్టుకుంటావరా? దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా. జైతే జైతే ఏం కావాలన్నా? ఆ సీ బుక్ లేని కారు కూడా నేనే, వాడికి ఇల్లు కూడా నేనే ఇప్పించానా? నేను చూపిస్తాను వాడిని. ఇది తాగండి, ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. తీసుకోండి. నాకొద్దు. కమిషనర్. ఏయ్ ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు? ఇటివ్వు. ఏదో అమాయకుల్లో కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కని మీరు వచ్చి ఇచ్చానంటనా? మరి వాళ్ళు మీరు రావట్లేదా? అంటే నువ్వు వెళ్ళు మామా, మేము వేరే శత్రువులు దారి రాకుండా కంపలం కాస్తాం. కరెక్ట్గా చెప్పు. మనం కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తింటే నిన్ను నన్ను నమ్ముకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోతారు? రేయ్ నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే, నీ సైజు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? 2 ఏళ్ల పాప. వీడేనా? ఏయ్ నిన్నే. నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ ని కిడ్నాప్ చేస్తావు? అసలు తను ఎవరో తెలుసా? సిటీ కమిషనర్ కూతురు. అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? చూడ ఇడికి నీకంత అది బకెట్ తీయడానికి కింద కొంగారు కదా, అందుకే మిస్ అయింది. ఇప్పుడు రే తీసిన బకెట్ ఏదో ప్లేస్ లో పెట్టాలిగా, పెట్టాడు. బాబు చెప్పు. రే ఇక్కడి నుంచి ఫైట్ స్టార్ట్ రా. చూడండి ఇది ఒక కిడ్నాపర్. ఏదో రియాక్షన్ అని ఆపేసి ముందు నా లవర్ నాకు అప్పచెప్పే, లేకపోతే చచ్చిపోతారా రే. అన్నా ఇదేంటన్నా? ఇందాక నన్ను వాయించవు, ఈడితో ఇటు వాయించుకుంటున్నావు. నువ్వు పెద్ద ఫైటర్ అనుకున్నాను. నేను పెద్ద ఫైటర్నే, కానీ వాడు నాకన్నా కొంచెం బెటర్ ఫైటర్. ఈ అమ్మాయి విషయంలో వాడు గట్టిగా ఉన్నాడు, మనం వేరే అమ్మాయి ట్రై చేద్దాం. శిల్పను పెళ్లి చేసుకునే వరకు ఇంకొక అమ్మాయిని చూడను. అయితే నీ పెళ్లి తర్వాత కలుద్దాం. అడ్డంగా నరుకుతా. ఇప్పుడు చూడు. మాస్టర్ టేక్ మీ కుంగ్ ఫు. బాసా వచ్చేసేయండి రా. ఏంటి సార్ మీరు మాత్రం వచ్చారు, మావాడు రాలేదా? ఎలా వస్తాడు? కుమ్ముతున్నాడు కదా. మాకు తెలుసు మా వాడి పెద్ద ఫైటర్. మీ వాడిని కుమ్మేది. ఈ పొడుగు నాయాల్ని ఎలా ఓడించాలి?
నాకేం తెలియదు. నేను కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడో చూసారా? వీడిని నమ్ముకుని సిటీని అప్పచెప్ప వాడతాం. వద్దులే, తర్వాత చూసుకుందాం. ఈ పేకర్ కూడా బాగానే ఉంది. తప్పు. సారీ సార్, మెల్లగా పడిపోండి సార్. పడిపోండి. ఐ కంఫర్టబుల్. ఓకే. మై డార్లింగ్, నీ బర్త్డే నేను గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ కదా ఇది. నువ్వేంటి ఇలా బర్త్డే డ్రెస్ లో ఉన్నావు? అయ్యయ్యో, మొత్తం చూసేసి ఉంటాడే. ముందు ముయ్. నీకు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువైపోయింది. వెళ్దాం. మై డాడీ. మీ డాడీ నిప్పేస్తే నిన్ను తీసుకెళ్లి అమెరికా అబ్బాయికి ఇస్తాడు. నేను ఇప్పను కాకి ఇప్పనే. ఎంతో పెద్ద అవలింతో. అయినా నువ్వెందుకు డోర్ తెరిచావు? అలా ఎందుకు అనుకున్నావు? నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటే కొంచెం నిద్రపోయాను. శిల్పను పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ని నమ్మించగలరా? తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం. మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్? ఒక చిన్న ఫ్లాష్ కట్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా? చెప్పు. నన్ను కిడ్నాప్ చేసాడే అతను చాలా మంచివాడు. అలాగా, దాపోదాం. అతని చాలా సాడ్ స్టోరీ రా. అతని వైఫ్ మిస్సింగ్ రా. సరే, దాపోదాం. తను కూడా ప్రెగ్నెంట్ అంట. నువ్వు నన్ను ఇంత వెంటనే కనిపెట్టేశావు కదా, అందుకని అతని వైఫ్ ని కూడా వెతికి పెట్టరాదు? నీకేమైనా పిచ్చా? నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరిగాను. అతని వైపు అతను కనిపెట్టుకుంటాడు. నా వల్ల కాదు. నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో. ప్లీజ్. ఏం చేస్తాం? అది జరిగింది. ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి. నేను బయట ఒక రౌండ్ కొట్టి వదిన ఎక్కడో నాకు కనిపెట్టేస్తా. వదినా? మీరు అన్నయ్య అయితే ఆవిడ నాకు వదినే కదా. ఇవాళ పౌర్ణమ. చెలకముందు ఒకే ఒకటి చాలా స్పీడ్ గా తిరిగారు అన్నయ్య. అయినా 6 నెలల కింద ఎవరిని పట్టించినా మనకెందుకురా? రే, ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మూసుకొని తీబే. దీంట్లో చూడు. నువ్వు దాంట్లో వెతకరా. అబ్బో, వదిలేలో లేడు. ఇక్కడ ఉందిరా. దొరికిందా? వీడు నాకు తెలుసురా. ఎవరు? దండపాణి కొడుకు. ఎక్కడుంటాడు? ఎంక్వైరీ సత్యభామగా ఏం చేశారు? ఏమైంది? చెప్పరా. నాకు తెలియదురా. అబద్ధం చెప్పావు, చంపేస్తాను. చెప్పు. మనుషులు చేస్తున్నారా? నువ్వు విడిచేత చెప్పిస్తాను. రారా. తన ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది ఇంకా చచ్చిపోలేదు నాన్న. సిగ్గుపడతావేంట్రా? కూర్చో. అన్నం తినమంటే. చాముండి, మన చంటిగాడు వచ్చాడే. తెలీదా? రేయ్, ఆ అమ్మాయిని చంపేశావు కదా? చంపేశాను, టీవీలో కూడా చూపించారు కదయ్యా. చూసా. చాముండి, మనం పిలిచావని అన్నం తింటుండగా లేచి వచ్చాడంట. కడుపు నిండా అన్నం పెట్టు. మంచినీళ్ళు ఎక్కడున్నాయా? చాలమ్మా. పర్వాలేదు, తిను. ఏంట్రా చూస్తున్నా? ముద్ద పెట్టాలా? తిను. చంపమని పంపిస్తే డబ్బులు తీసుకుని వదిలేస్తావా? ఏరా, తిను. ఏమైందే? నిద్రపోతున్నాడా? చచ్చాడు. ఎలా? నీళ్ళు అడిగాడు. నువ్వు ఇవ్వలేదా? మీరు వట్టి అన్నమే కదండి పెట్టమన్నారు. ఒట్టి అన్నం తిన్నా కూడా ఇలా చచ్చిపోతారన్నమాట. సార్, ప్రస్తుతం నేను ప్రాబ్లంలో ఉన్నాను. అవునా? నేను చెప్పే ప్లేస్ కి నువ్వు రావాలి. వస్తాను సార్. ఒక కమిషనర్ కిడ్నాప్ కావడం అన్నది మామూలు విషయం కాదు సార్. ఒక బ్రిలియంట్ ఆఫీసర్ని రిక్రూట్ చేశారు. మిస్టర్ నరసింహ, ఐపీఎస్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ నరసింహ. కమా. ఇవాళ కమిషనర్ గారి చేత మన ఎస్ఐకి ఫోన్ చేయించి ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడికి అతను ఒంటరిగా రమ్మన్నారు. విన్నాను సార్. వీ విల్ గో దేర్ విత్ ఎ ఫోర్స్. ఎందుకు సార్?
అతను ఒక్కడే రమ్మన్నారు కదా. అవును. లెట్ హిమ్ గో అలోన్. అది కాదయ్యా. కేసు నాకే ఇచ్చారు కదా సార్. అవును. అతను ఒక్కడే వెళ్తాడు సార్. ఎస్ఐ ఏడయ్యా? సార్ మీకేం కాలేదుగా? కృష్ణ ఈ మెంటల్ హే లిండా నుండు. ఐ నీడ్ ఫోర్స్ సార్. సార్ వీడికి మీరు కృష్ణ ఆగు, నా కూతురు ప్రాణం తన చేతిలో ఉంది. దయచేసి కోఆపరేట్ చేయి. అది కాదు సార్, ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్. సార్ చెప్పారుగా. రా